ఈరోజు ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవనీయులు పెద్దలు ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరంగా వివిధ రూపాల్లో అనేక ఉద్యమాలు నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి మాదిగలందరినీ ఒక తాటిపై తీసుకొస్తున్నటువంటి మామిడి సుదర్శన్ గారికి ఈ కార్యక్రమానికి పూనుకొని మమ్మల్ని అందరినీ సమాయత్తం చేస్తూ వర్గీకరణ ఉద్యమానికి సాధించి తీరాలని చెప్పేసి పనిచేస్తున్నటువంటి బాలయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున మాదిగలంతా కూడా వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ జెండాలన్నీ పక్కన పెట్టి వర్గీకరణ ఎజెండాగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి ఎంతో మంది ప్రాణాలు అర్పించి జైళ్లకు వెళ్లి అరెస్టులై దెబ్బలు తిని సాధించుకున్నామన్న ఒక తరుణంలా చిన్న చిన్నవి వస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా మాదిగలంతా ఉద్యమించాలని చెప్పేసి మామిడి సుదర్శన్ గారి ఆధ్వర్యంలో మరొక పోరాటాన్ని తీసుకురాబోతున్నాం. ఏదేమైనా అనేక మంది ప్రాణతర్పణ చేసినటువంటి ఈ వర్గీకరణ ఉద్యమం త్వరలో ఫలించబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాదిగలకు కాంగ్రెస్ పార్టీయే అనేక సంవత్సరాలుగా మాదిగలకు వెన్నుదండుగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే శాసనసభలో తీర్మానం చేసి కమిషన్ వేసి నేను దీన్ని తీసుకొస్తా, అవసరమైతే ఆర్డినెన్స్ ద్వారానైనా ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పేసి పనిచేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మామిడి సుదర్శన్కు మేమందరం కూడా అండదండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం.